ఆపరేషన్ సింధూర్ పై భారత వైమానిక దళం మరోసారి క్లారిటీ ఇచ్చింది. అనుమానాలకు వీడియో సాక్ష్యాలను చూపిస్తూ సమాధానం చెప్పింది. పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు. S-400 గేమ్ చేంజర్ రక్షణ వ్యవస్థ 5 పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూల్చివేసి భారత వైమానిక శక్తిని ప్రపంచ దేశాలకు చాటి చూపిందని అన్నారు. ముర్షిద్గే లష్కర్ ప్రాంతాల్లో పాకిస్తానీ ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాలపై జరిపిన దాడులు విజయవంతమయ్యాయని, ఆ ప్రాంతం గురించి ప్రత్యేక సమాచారం ఉపగ్రహ చిత్రాలతో వివరించారు. భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించారు. మురిద్గే లష్కర్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడికి ముందు తర్వాత తీసిన ఉపగ్రహ చిత్రాలను ప్రదర్శిస్తూ భారత వైమానిక రక్షణ వ్యవస్థలు అపూర్వమైన ప్రతిభను చూపాయించాయని తెలిపారు. రక్షణ వ్యవస్థలలో S-400 సిస్టమ్ గేమ్ చేంజర్ గా మారిందని ఏపీ సింగ్ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా 5 పాకిస్తానీ యుద్ధ విమానాలను కూల్చివేయడం సాధ్యమైందని అన్నారు. S-400 పరిధి కారణంగా పాకిస్తానీ విమానాలు భారత వైమానిక రక్షణ వ్యవస్థకు సమీపించలేకపోయాయని కూడా పేర్కొన్నారు. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసినట్లు వివరించారు. భారత చేపట్టిన ఆపరేషన్లో పాక్లోని బహావల్పూర్లో గల జైషే ఉగ్ర సంస్థ ధ్వంసమైన ఫోటోలను కూడా ప్రదర్శించారు. దాడికి ముందు, దాడి తర్వాత దృశ్యాలను మీడియాకు చూపించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో భారత ఆడపడుచుల సింధూరాన్ని తుడిచివేసిన ముష్కర మూకలకు ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర శిబిరాలపై అత్యంత ఖచ్చితత్వంతో మెరుపు దాడులు చేసింది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు దూరంలో జరిగిన ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. 1971 యుద్ధం తర్వాత త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన అతిపెద్ద జాయింట్ ఆపరేషన్ కూడా ఇదే. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు భారీగా నష్టం వాటిల్లిందని అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సింధూర్ నిర్వహించామని అన్నారు. పాక్ భూభాగంలోకి ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేయడానికి క్షిపణులు వినియోగించామని కూడా తెలిపారు. ప్రతి దాడులు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించగా మన సేనలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని కూడా వివరించారు. ఈ క్రమంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలు మన సరిహద్దుల్లోకి రాగా 5 ఫైటర్ జెట్లను కూల్చివేశామని కూడా తెలిపారు. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 డిఫెన్స్ మిసైల్ లాంచర్ తో ఈ 5 విమానాలతో పాటు మరో భారీ విమానాన్ని కూడా కూల్చివేశామని ఏపీ సింగ్ వివరించారు. వీటన్నింటినీ గాల్లోనే ఎదుర్కొన్నామని కూడా తెలిపారు. అదే సమయంలో ఎయిర్ బేస్ లో పార్క్ చేసిన మరో 2 విమానాలను కూడా మన క్షిపణులు ధ్వంసం చేశాయని కూడా వివరించారు. S-400 గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్ వ్యవస్థలు బాగా పనిచేశాయని అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. The red dots that you see on the map were the 7 targets that were very close to the border and LC, and they were to be taken on by Army with their integral weapons. And those 2 blue dots, we've drawn them a little bigger. They were the 2 main headquarter buildings, that is Bahawalpur and Muridke, headquarter complexes, not buildings, that were to be taken on by Indian Air Force. So this was decided. Also, when I say taken on by Indian Air Force, that doesn't mean that only Indian Air Force was to work towards that. All of us were working together, including naval assets were involved in, their weapons were used in these areas, their INT agencies were involved, and in the planning we were all, the 3 services together along with other agencies. So this plan was made in
discussed. Even the escalation metrics were made and discussed as to where can it lead to, what can happen, and when, if this happens, what is going to be our response. So it was a nicely planned out effort, and the date was decided. It was the 6th and 7th night, date and time, and it was decided based on weather, based on what pattern we were seeing across the border of their movements and their actions. And we decided that time, and we decided that it will be in one go we will address all 9 targets. And like I said, Air Force was targeting these 2 areas which were further away into the border, so it was not